హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తుంగా రాజేష్. ఈ వీడియోలో మనం చెకోడి తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఈ చెకోడి తయారీ ముందుగా మనం పొయ్యి మీద ఒక బాండి పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి అందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి బాగా మరిగించాలండి. బాగా మరిగినాక కొంచెం జీలకర్ర వేసి కళ్ళ తిప్పుతూ ఉండాలి. ఈ చెకోడిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలలో చాలామందికి ఇష్టమైన సాంప్రదాయమైన స్నాక్స్. అలా పొయ్యి మీద ఉన్న బాండిలో నీళ్లు బాగా మరిగినాక ఒక కప్పు బియ్యం పిండి, ఇంకో కప్పు మినప్పిండి వేసి బాగా తిప్పుతూ ఉండాలి. పిండి అనేది ఉండలు లేకుండా స్మూత్గా ఉండేంతలాగా తిప్పుతుంటేనే కొంచెం నీట్గా ఉంటుందండి. అలా పాత్రలోని తేమను ఆ బియ్యం పిండి బాగా పీల్చుకొని ఇలా అయ్యాక కొంచెం వాము వేసి ఆ వాముతో కూడా కొంచెం తిప్పాలండి. ఎలా తిప్పాలంటే ఆ పిండి స్మూత్గా అయ్యేంత వరకు తిప్పాలి, బాగా కలపాలి. ఈ చెకోడి తినేటప్పుడు కరకరలాడుతూ చిన్న రింగు ఆకారంలో ఉంటుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు తుంగా రాజేష్ యూట్యూబ్ ఛానల్లో స్వీట్స్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తుంటాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. బాండిలోని తేమను పిండి పీల్చుకున్నాక చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ పిండిని ఒక పాత్రలో కొంచెంసేపు ఉంచాలి. ఆ వేడి చల్లారేంత వరకు ఆ పాత్రలో ఉండాలి. అలా చల్లారి ఉన్న పిండిని ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మిషన్లో వేసి అలా రౌండ్ తిప్పగానే దానికి ఉన్న ప్లేట్లో రంధ్రాలు ఉంటుందండి. ఆ రంధ్రాల గుండా మనం తిప్పుడికి ప్రెజర్ అయ్యి ఆ రంధ్రాల గుండా కిందికి వస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందో ఒకసారి చూడండి. అలా మిషన్ ద్వారా పొడిగా వచ్చిన వాటిని ఇలా చేతులతో రౌండ్గా చుట్టి పక్కన వేస్తారండి. ఆ రౌండ్ చుట్టిన వాటిని ఒక నూనెలో వేచితే దోరగా వేచితే అప్పుడే చెకోడి వస్తాయండి. రుచికరమైన చెకోడి తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.